అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛమైనటువంటి నగరంగా కంటిన్యూగా 8 సార్లు ఉన్నటువంటి సిటీ ఇండోర్. అటువంటి ఇండోర్లో భగీరథపుర అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఏకంగా కలుషిత నీరు తాగి 8 మంది చనిపోయారు. మున్సిపల్ వాళ్ళ లెక్కల ప్రకారం ఏంటి ముగ్గురే, మిగతా నేచర్గా చనిపోయినట్టు. మొన్న వీడియో ఇవ్వాలి, నేను ఖచ్చితంగా వీడియో ఇస్తాను. జైపల్లి జంగారెడ్డిగూడెంలో నాటు సారా కల్తీ సారాలో చనిపోతే ఆనాడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మిగతా మంత్రులు ఎవరో అది నేచురల్ మరణాలు అన్నారు. ఈరోజు రిపోర్ట్లు మొత్తం వేరేలాగా వచ్చాయి. అది డీటెయిల్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెబుతుండేది ఇండోరులో స్వచ్ఛ నగరం అది. బట్ అక్కడ వచ్చేసి డ్రైనేజ్ పైపులు, మంచినీటి పైపులు మన దగ్గర బోలక్పుర ఏది ఉండే సికింద్రాబాద్ దగ్గర ముషీరాబాద్ ఏరియా అక్కడ కూడా అంతే. డ్రైనేజ్ పైపులు, వాటర్ పైపులు ఎక్కడో మొత్తానికి సింక్ అయిపోయినాయి. అదే వాటర్ పాపం వీళ్ళు తాగారు, చనిపోయారు. ఇక్కడ వాడు వాంతులు విరోచనాలతో పాపం చనిపోయారు 8 మంది. బట్ లెక్కల్లో ముగ్గురని చూపుతున్నారు. ఆసుపత్రులు లేక 100 మంది ఉన్నారు ఇప్పుడు అడ్మిట్. యుద్ధ ప్రాతిపదికన ఎక్కడెక్కడ మొత్తం తవ్వేసేసి ఇప్పుడు క్లీన్ చేస్తా పోతా ఉన్నారు. సో పత్రికల్లో ప్రచారంలో ఏముంటాయి, ఓ రేంజ్లో ఉంటాయి. బట్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో చూస్తేనేమో ఘోరంగా ఉంటూ ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో చాలా చోట్ల, అందులో క్లీనెస్ట్ సిటీ అంటే ఇండోర్లో ఈ రకం జరగడం అంటే చాలా చాలా బాధాకరం. దయచేసి వాటర్ విషయంలో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మీరు ఏమాత్రం తేడాగా ఉంది అన్నప్పుడు కాచి చల్లార్చి నీళ్ళే తీసుకోండి. బాగానే ఉంది బట్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టండి. ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్ళిపోయి లోకల్గా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కలవండి, పంచాయతీ వాళ్ళని కలవండి. అంతా ఏకంగా ఉండి ఇటువంటి సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు. అంతే తప్ప వాళ్ళకి వాళ్ళే వీళ్ళకి వీళ్ళే మనం బయట తెచ్చుకొని అనుకుంటూ ఉంటే కష్టం అనమాట. సో ప్లీజ్ బీ కేర్ఫుల్.